నేను జడవేయటం చూసి నాకు తెగ మోడల్స్ వచ్చేసామో అని చెప్పి మీరు మాత్రం ఎవరు అనుకోవద్దు. ఇక్కడ ఏం జరిగిందంటే మా మరదలైతే పొద్దున్న నా మీద అలిగింది. గుడికెళ్ళే ముందు నేనైతే తనకి జడ వేయలేదని చెప్పేసి నాకే రాదు, నేనేదో అలా కొంచెం స్టైల్గా అయితే వేసుకున్నాను. నా కూతురికి వేసాను, చాలా బాగా అయితే వచ్చింది. మా మరదలది ఏంటంటే రింగుల జడ అనమాట. అందులోనూ ఉదయం పూట తలస్నానం చేసేసరికి చాలా తడిగా ఉందనమాట. నా వల్ల కాలేదు వేయడానికి. అయినా నాకు గెదిరి వాళ్ళకైతే మాత్రం వేయడం రాదు. ఇంకేం చేశానంటే మధ్యాహ్నం వచ్చిన తర్వాత అయితే ఏదో అలా తన సంతోషం కోసం అలా ట్రై చేసి అయితే వేశానమాట. ఆ తర్వాత భోజనానికి అయితే వెళ్ళాం. నిజం చెప్పాలంటే భోజనం మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేసి కొంచెం షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళామన్నమాట. కొంచెం షాపింగ్ ఎందుకన్నానంటే ఎక్కువ మేము కొనలేదు. మా తమ్ముడికి అయితే ఒక గంట కొన్నాను. ఎందుకంటే మెడలో కట్టడానికి మాల వేసిన ప్రతిసారి ఏదో ఒక వస్తువు అయితే కడతారంట. ఈసారి అయితే మాత్రం గంట కట్టాలని చెప్పారని తీసుకున్నాను. ఇక ఆ తర్వాత అయితే మాత్రం ఇంకా రూమ్కి అయితే వచ్చేసేసాము. వెంటనే లగేజ్ అయితే ప్యాక్ చేసి బస్ స్టాండ్కి అయితే బయలుదేరాం. నిజం చెప్పాలంటే నాకు అసలు వెళ్ళాలనిపించలేదు. ఇంకా ఇంకొక రోజు ఉండాలనిపించింది. సండే సాయంత్రానికి వెళ్దామంటే మా వాళ్ళు ఏం లేదు, వెళ్ళిపోవాల్సిందే అన్నారు. ఇక వచ్చేటప్పుడు అయితే మాత్రం టీ షాప్ దగ్గర ఆగేసి టీ అయితే తాగాము. అలాంటి ఎందుకంటే ఫుల్గా జలుబు అయితే చేసిందనమాట. అసలు గొంతు రాలేదు, మాట్లాడలేకపోయాను. ఇక మా మరదలైతే ఒకటే నన్ను ఎక్కిరిస్తూ ఉంటుంది, ఎప్పుడూను నీకు శాస్త్రీ బామ్ ఒకటి కర్చీప్ ఒకటి దగ్గర ఉండాలని చెప్పేసి. మేమందరం తాగడం చూసి మాలుడైతే మాత్రం నా దగ్గరికి వచ్చి అత్త ఇవ్వు అని అడుగుతున్నాడు. పాపం వాడికేం తెలుసు ఇలాంటివన్నీ తాగకూడదని చెప్పేసి. ఇక బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం 2 పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే తీసుకుని బస్ ఎక్కాము. ఎందుకంటే మా పిల్లలు బస్సులో అడుగుతారని చెప్పేసి. నిజంగా అలా రౌండ్ తిరుగుతూ ఉంటే నాకైతే మాత్రం అసలు ఫుల్ అయితే వామిటింగ్ వచ్చినట్టే కడుపులో తిప్పేసేసింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్